తెలుగు చిత్ర పరిశ్రమని శాసించే నలుగురు వ్యక్తుల్లో స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు కూడా ఒకరు అని ఫిల్మ్ నగర్ టాక్. దాదాపు 25 ఏళ్లుగా దిల్ రాజు టాలీవుడ్ లో తన జైత్రయాత్ర కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం తెలుగులో ఉన్న అందరు అగ్ర హీరోస్తో పాటు తమిళంలో భారీ ప్రాజెక్టు హ్యాండిల్ చేశారు. ఇన్నేళ్ల కెరియర్ లో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటూ తన స్థానాన్ని కాపాడుకుంటున్నారు. దిల్ రాజు పనైపోయిందని అందరూ అనుకున్నప్పుడల్లా తిరిగి బౌన్స్ బ్యాక్ అవుతున్నారు. నిజామాబాద్ జిల్లాలోని నర్సింగపల్లి అనే మారుమూల గ్రామానికి చెందిన దిల్ రాజు అసలు పేరు వెంకట రమణారెడ్డి. తొలుత తన సోదరుడితో కలిసి ఆటోమొబైల్ వ్యాపారం నడిపించిన ఆయన తర్వాత 1990లో సినిమాలకు పంపిణీదారుడిగా మారారు. శ్రీ వెంకటేశ్వర ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్ కంపెనీ పేరిట జగవత్ బాబు నటించిన పెళ్లి పందిరి డిస్ట్రిబ్యూటర్గా ఆయన తొలి సినిమా నిర్మాణం, ప్రొడక్షన్, డిస్ట్రిబ్యూటర్స్ పై అనుభవం పొందిన ఆయన కొందరు మిత్రులు, సన్నిహితుల సూచన మేరకు నిర్మాతగా కూడా మారారు. ఇక శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ని స్థాపించిన దిల్ రాజు 2003లో నితిన్ హీరోగా వివి వినాయక్ దర్శకత్వంలో వచ్చిన దిల్ ని నిర్మించి తొలి ప్రయత్నంలో ఫస్ట్ హిట్ కొట్టారు. దిల్ సినిమాను తన ఇంటి పేరుగా మార్చుకుని నాటి నుంచి నేటి వరకు 50కి పైగా సినిమాలు నిర్మించారు. తమిళ దిగ్గజ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా నటించిన గేమ్ చేంజర్ సినిమా దిల్ రాజు బ్యానర్ పై 50వ సినిమా. ఇక దిల్ రాజు సంస్థ నుంచి సినిమా వస్తుందంటే ఖచ్చితంగా ఏదో ఒక విశేషం ఉంటుందని అందరూ భావిస్తారు. ఆయన తీసిన సినిమాలో దాదాపుగా 80% సక్సెస్ రేటు ఉందంటే దిల్ రాజు సమర్థత అర్థం చేసుకోవచ్చు. అయితే గత కొంతకాలంగా దిల్ రాజు బ్యానర్ నుంచి వస్తున్న సినిమాలు వరుసపెట్టి ఫ్లాప్స్ కావడంతో ఆయన కొంచెం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే సంక్రాంతికి వస్తున్న సినిమాతో తిరిగి ట్రాక్ లోకి వచ్చారు. ప్రస్తుతం నితిన్తో తమ్ముడు సినిమా నిర్మిస్తున్నారు దిల్ రాజు. ఈ సినిమా జూలై 4న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. తర్వాత విజయ్ దేవరకొండతో ఒక సినిమా తీసే ప్లాన్ లో ఉన్నారు దిల్ రాజు. దిల్ రాజుకు తొలుత అనితతో వివాహం జరిగింది. ఈ దంపతులకు హన్షితారెడ్డి సంతానం. అయితే 2017లో గుండెపోటుతో అనిత కన్నుమూశారు. భార్య మరణంతో కుంగిపోయిన దిల్ రాజు తర్వాత కుమార్తె, ఇతర కుటుంబ సభ్యుల ఒత్తిడి మేరకు 2020లో తేజస్వినిని పెళ్లాడారు. ఈ దంపతులకు కుమారుడు అన్వయ్ రెడ్డి. భార్యతో కలిసి వెకేషన్ కి, తీర్థయాత్రలకి వెళ్తూ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారు దిల్ రాజు. సమ్మర్ కావడంతో భార్యతో కలిసి ఫారెన్ కి వెళ్లారు. అక్కడ ఆమెతో కలిసి ఎంజాయ్ చేస్తున్నారు. తేజస్వినిని సైకిల్ పై కూర్చోబెట్టి సైక్లింగ్ చేస్తున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుంది. దీంతో దిల్ రాజు దంపతులు మరో గుడ్ న్యూస్ చెబుతారంటూ నెటిజన్లు కామెంట్ పెడుతున్నారు.